వెల్కమ్ టు జనా టైమ్స్. మాగలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల. ఆప్థమాలజిస్టుగా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల. డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం. వెల్కమ్ టు జనా టైమ్స్. విశాఖ ఉక్కుకు మద్దతుగా వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నారా? ఎస్, అవుననే చెప్పాలి. మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం మేరకు కొన్ని సంవత్సరాల క్రితం తన తల్లి విజయమ్మ గారు పోటీ చేసి వైజాగ్లో ఓడిపోవడం, అదే స్థానం నుంచి తను పోటీ చేసి ఎట్టైనా గెలిచి తన అన్న ముందు తన సత్తా చాటాలనే ఒక ఉద్దేశంతో, విశాఖ ప్రజల ఆదరాభిమానాలను పొందాలనే ఉద్దేశంతో వైఎస్ షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. అయితే గతంలో 2024లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డిని నానా దుర్భాషలాడి, కాంగ్రెస్ పార్టీని దుర్భాషలాడి, కొద్ది రోజులు సమయం ఉండగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అయ్యి అక్కడ తన ద్వారా గెలిచాననే ఒక ఉద్దేశాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి తెలియపరిచి ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఆంధ్రాకు వచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తుందని చెప్పి చాలా మంది కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు భావించారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్ది మందితో ఆమె మిలాఖత్ కావడం, కేవలం వైఎస్ జగన్ను టార్గెట్ చేయడం తప్పితే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసింది లేదు, ఏమీ లేదు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను ఈ విధంగా వైజాగ్లో అని చెప్పడంతో అక్కడ చెల్లని 10 రూపాయలు, తెలంగాణ చెల్లని 10 రూపాయలు ఆంధ్రాలో చెల్లుతుందనే ఉద్దేశం వారిలో కూడా ఉంది మనస్సాక్షిగా. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బలోపేతం కావడానికి ఇప్పుడు షర్మిల ఒకవేళ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఎన్డీఏ కూటమి ఒకవేళ తల ఒగ్గి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేస్తే, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ రద్దు చేస్తే అది కాంగ్రెస్కి మైలేజ్ అవుతుంది. లేదు ఈమె ఆమరణ నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తే గౌరవనీయులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఎట్టా ఆంధ్ర రాష్ట్ర అవతరణకి తోడ్పాటయ్యారు, అదే క్రమంలో ఈమె కూడా పొట్టి శ్రీరాములు వలె ఈమె కూడా ఆంధ్రప్రదేశ్కు ఒక దిక్సూచి అవుతుంది. అటు జరిగినా కాంగ్రెస్కి మైలేజే, ఇటు జరిగినా కాంగ్రెస్కి మైలేజే. అంతేకాకుండా ఒకవేళ ఎన్డీఏ గవర్నమెంట్, ఇండియా కూటమి కానీ ప్రైవేటీకరణ రద్దుకు ఒప్పుకోని పక్షంలో గట్టి బందోబస్తుతో ఈమెను పూర్తి స్థాయిలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబెట్టాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తూ ఉంది. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ మధ్యలో అంతరాలు ఏర్పడకుండా పొట్టి శ్రీరాములు గారు ఎంత నిజాయితీగా నిష్పక్షపాతంగా ఆమరణ నిరాహార దీక్ష చేశారో అదేవిధంగా షర్మిలను కూడా చేయాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఇక రాబో కాలంలో షర్మిల వైజాగ్లో ఎంపీగా పోటీ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇటు వైజాగ్ ప్రజల ఆశీస్సులు, ఆదరాభిమానాలు పొందేదానికే ఈ స్టంట్ వేసిందని కూడా ఒక విధంగా బయటికి వైరల్ అవుతా ఉంది. ఇక రాబో కాలంలో ఇక ఆమెకు ఇంతకు ముందే తెలంగాణలో మహానటి అని పేరు ఇచ్చారు, ఇక్కడ ఏ విధంగా చేస్తుందనే ఒక భావన కూడా వైజాగ్ ప్రజల్లో ఉంది. కానీ నిక్కచ్చిగా చేస్తే మటుకు వైఎస్ షర్మిల ఒక మంచి నాయకురాలుగా ఇటు ఇస్తే అటు, లేదంటే ఇస్తే అటు లేదంటే ఇటు, ఆ విధంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణకు పొట్టి శ్రీరాములు ఏ విధంగా ఉపయోగపడ్డాడో వైజాగ్ కూడా ఈమె పొట్టి శ్రీరాములు వలె ఈమె స్టాచ్యూలు నిలబడిపోతాయని కూడా వైజాగ్ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అయితే ఒక షర్మిల వల్లే ఇది ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతుందనే ఒక ఉద్దేశం వైజాగ్ ప్రజల్లో పూర్తి స్థాయిలో ఏర్పడి ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.